అండి. ఒకటి సింపుల్ విషయం ఏం చెప్పంటే, ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉన్నాయో ఫామ్ హౌస్లు ఖచ్చితంగా ఫామ్ హౌస్ కూలగొట్టాలండి. కూలగొట్టాలి, కాలబెట్టాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఏంటి? ఫామ్ హౌస్ ఎవరికి ఉంటాయి? ఎవరైనా లంచకొక్కలు, బీర్లు తాగేటోళ్ళు, బిర్యానీ తింటేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. అటువంటి వరస్ట్ లంచకొక్కలకే ఫామ్ హౌస్లు ఉంటాయి. బట్ కొందరు మంచోళ్ళు ఉంటారు. ఇప్పుడు కొందరు మంచి హీరోలు ఉన్నారు, కొందరు నాయకులు ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు ఉంటారు. బట్ 90% లంచకొక్కలు మాత్రం ఏం చెప్పంటే గల్లీ లంచకొక్కలే, బీర్లు తాగే లంచకొక్కలు, పొద్దు సమానం నెలలు దిగేటోళ్ళు, గల్లీ లంచకొక్కలు మాత్రం ఫామ్ హౌస్లు ఉంటాయి. అర్థమైందా? సో వాడు ఏం చెప్పారు, ఈ లంచకొక్కలు ఏం చెప్పంటే, ఆ లంచకొక్కలు మన బిల్లం దిగుతారు. లంచకొక్కలు ఏం చెప్పంటే, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము ఫామ్ వ్యవసాయం చేస్తున్నాం. ఆ లంచకొక్కలు చేసే వ్యవసాయం కాదు. లంచకొక్కలు చేసే ఏం చెప్పంటే అది గల్లీ లంచకొక్కలు అంత. ఏం చెప్పంటే అంతగా చెప్పద్దు. లంచకొక్కలు వాడు లంచకొక్కలు వాళ్ళు మనుషులే కాదు, కుక్కలు కనుక ఉంటాయి కదా, ఏంటో చిత్తకాత్రలు బట్టకి పొంది తిరుగుతాయి కుక్కలు. ఆ లంచకొక్కలు అట్లా చేస్తాంటారు లంచకొక్కలు. కాబట్టి ఏం చెప్పంటే, నేను గౌరవనీయులు ముఖ్యమంత్రికి రేవంత్ అన్నకు అందరికీ చెప్పాను చెప్పి, అదే మోడీ సార్ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏం చెప్పిన మోడీ సార్ నిజంగా ఒక ఫామ్ హౌస్ తెలుసు అసలు సార్కి, మోడీ సార్కి, తర్వాత రేవంత్ కూడా తెలియదు. కొందరు అంటే మంచి వాళ్ళు ఉన్నారు, బట్ ఒక 90% మంచి వాళ్ళు ఉన్నారు, బట్ 10% మాత్రం గల్లీ లంచకొక్కలు ఉన్నారు. ఎంత గల్లీ లంచకొక్కలు అని చెప్పి, ఆ బీళ్ళ బ్యాచ్ లంచకొక్కలు, బిర్యానీ బ్యాచ్ లంచకొక్కలు, ఏమన్నా గల్లీ లంచకొక్కలు వాళ్ళు చెప్పొద్దు అన్నట్టు. అని చెప్పారు వాళ్ళు చిత్తకాత కుక్కలు లంచకొక్కలు. ఏం చెప్పారు వాళ్ళకు లంచకొక్కలు పొద్దు స్నానం చెప్పంటే ఇప్పుకొని కూడా లంచకొక్కలు, ఒంటి మీద దారి ఉండే బండి ఇప్పుకొని కూడా లంచకొక్కలు, అంత గల్లీ లంచకొక్కలు. స్టేల్ చేస్తారు లంచకొక్కలు. సో నేను గౌరవనీయులు రేవంత్ అన్న నేను చెప్పి అదే మోడీ సార్ నేను చెప్పంటే, అదేవిధంగా చంద్రబాబు గారికి, అందరికీ, రేవంత్ అన్నకి, తర్వాత చంద్రబాబు గారికి, తర్వాత జగన్ గారికి, తర్వాత మోడీ సార్ నేను చెప్పంటే, సార్ ఎవరికైతే ఫామ్ హౌస్ ఉన్నాయో ఆ లంచకొక్కలు అక్కడనే కూలబెట్టి కాలబెట్టండి సార్. లంచకొక్కలు అక్కడనే కాల్చి ఎలా విధంగా చేసి అక్కడనే కాలబెట్టి బస్సు లంచకొక్కలు ఏం చెప్పంటే, వాడు భూమి మీద లంచకొక్కలు భూమి మీద ఉండదు లంచకొక్కలు. ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ కూడా లంచకొక్కలు ఏం చెప్పంటే, ఫామ్ హౌస్ ఉన్నాడు పూల ఒకటి కాలబెట్టాలి లంచకొక్కలు, సవాదింగాలి లంచకొక్కలు. అట్లాగానే చేసేది చెప్పంటే, ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు తక్కువ ప్రతి ఆడబిడ్డ కనీసం ఒక 6 గుంటల జాగా వస్తుంది. 6 గుంటల జాగా వస్తుంది. తర్వాత అర్ధంలో భూమి బంగారం వస్తుంది. తర్వాత ఖచ్చితంగా ఆడబిడ్డ అయితేనో 6 గుంటలు వస్తుంది. మగపిల్లగా ఉన్నారు, మొగలంటే మీసాలు ఉండాలి. అసలు మీసాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి, మీసాల వాళ్ళకే నాయకుడు, మీసాలు ఉండాలి. ఇప్పుడు మరి నాయకుడు అని చెప్పని మొగలంటే మీసే ఉంటే బాగుంటుందండి. మీ మొత్తం కొజ్జలే కొందరు ఏం చెప్పంటే, కొజ్జల లెక్క మేము అది ఇది అని చెప్పి చేస్తాంటారు. కొజ్జాల దగ్గర పోవద్దు. కొజ్జాలు చెక్కలు తర్వాత ఉంటారు కదా, అది మన గులాబీ రంగు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు చూస్తేనే కానీ ఏం చెప్పంటే వాళ్ళు మనుషులే కాదు, కుక్కలే, జాకల కుక్కలు. సో ప్రజలు గమనించాలి. ఏం చెప్పంటే, రేవంత్ అన్న మనం ఒకటే, ఎవరికైతే ఫామ్ హౌస్ లెక్కండి వాళ్ళకి కూలబెట్టి కాలబెట్టండి. లంచకొక్కల బాస్ భూమి మీద కనబడద్దు లంచకొక్కలో. అది ఏం చెప్పంటే మూసిరా కూడా ఉండదు, అటువంటి గలీజు మూసి అనేది పాల పెట్టాలి చేయాలి. అది చేస్తే ఏం చెప్పంటే, తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు 6 గుంటల జాగా వస్తుంది, అర్ధనం బంగారం వస్తుంది. మొగళ్ళు మీస ఉన్నలకైతే 3 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ అనేది తక్కువ కనీసం ఒక 10 కోట్ల పెరుగుతుంది. నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. నేను గౌరవనీయులు రేవంత్ అన్నకి కానీ, తర్వాత కాంగ్రెస్లో చాలా ఉన్నారు కదా మంచి వాళ్ళు, ఉత్తమ్ సార్ కానీ, తర్వాత అందరికీ ఉత్తమ్ సార్ కానీ, కోమటిరెడ్డి సార్ కానీ, వేణుగోపాల్ సార్ కానీ చాలా మంచి నాయకులు ఉన్నారు. సో నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తానని చెప్పండి. ఫామ్ హౌస్ కాలబెట్టితే ఆడబిడ్డకు భూములు వస్తాయి, బంగారం వస్తుంది. మీస ఉన్న మొగలకైతే కంపల్సరీగా ఉద్యోగం వస్తుంది. వాళ్ళకు 3 భూమి వస్తుంది. తర్వాత తెలంగాణ బడ్జెట్ కనీసం 10 కోట్లకు పోతుంది. దాంతో తెలంగాణను ఒక 10 ఏళ్ళల్లో 5 ఏళ్ళల్లో ప్రపంచంలో నెంబర్ 1 చేసేయచ్చు. అష్యూరెన్స్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. నిజంగా ఒక రకంగా చెప్పి ఒక సోనియమ్మ ఆలోచన, ఒక ఇంద్రమ్మ గారి ఆలోచన, ఇవన్నీ ఇవే ఒక అద్భుతమైన ఆలోచనలు ఇవన్నీ. బట్ మనం దాన్ని ఆలోచించకుండా దాని ఆ వీర మనం ముందుకెళ్ళట్లేదు. అది నిజంగా ఆలోచన ఏం చెప్పంటే, ఎక్కడ ఫామ్ హౌస్లో దాన్ని కూలబెట్టడమే రేవంత్ ఒక ఇంద్రమ్మ ఆలోచన. ఇంద్రమ్మ అనేది నిజంగా ఒక దేశానికి ఒక స్ఫూర్తి. అర్థమైందా? ఇంద్రమ్మ గారు కానీ, తర్వాత సోనియమ్మ కానీ దేశం నిజమైన స్ఫూర్తి. ఒకవేళ ఏం చెప్పంటే, ఒక ఆధార్ కార్డు అనేది ఒక అద్భుతమైన పాలసీ వస్తారు. అర్థమైందా? అసలు ప్రతి మనిషికి అయితే ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో, అదే ఆధార్ కార్డు లింకును ఖచ్చితంగా భూమి పెడితే ఎట్లయితే అని చెప్పి తెలంగాణ చెప్పాలంటే ఇండియా మొత్తం కూడా అద్భుతం అవుతుంది. అర్థమైందా?
ఎటువంటి మనకు ఏమంటాం, మనం ఈ పార్టీ అంటాం ఆ పార్టీ పార్టీలతో సంబంధం, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా టీడీపీ కానీ ఎన్సీపీ అంతా అన్ని మంచి వాళ్ళే. నేను ఎవరు తప్పట్లేదు, కొన్ని కుక్కలను తప్పిస్తే నేను ఏ పార్టీని తప్ప అన్ని పార్టీలు నాకు గౌరవం కానీ మోడీ సార్ కానీ సోనియమ్మ కానీ అందరూ గొప్ప వాళ్ళు. కాబట్టి ఇందిరాగాంధీ మాత్రం నిజంగా చెప్పారు పేదవాళ్ళ దేవత. దాన్ని ఏం చెప్పారు, ఒక లేబర్ ప్రతి లేబర్ లెవెల్లో మాకు ఇంద్రమ్మ ఉంటుంది. సో కాబట్టి ఏం చెప్పంటే అటువంటి లేబర్కు ఒక న్యాయం జరగాలని చెప్పిన ఖచ్చితంగా చెప్పంటే ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళని అక్కడ కూలబెట్టి కాలబెట్టాలి, నరకేసి ఆ భస్మం కూడా తెలంగాణలో ఉండద్దు. ఆ భస్మం కాలబెట్టేసి ఆ బూడిదని తెలంగాణ ఉంచొద్దు, తెలంగాణ బయటపడేయాలి. అడేస్తే ఏం చెప్పంటే తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ఇన్కమ్ ఖచ్చితంగా 10 కోట్ల పోతుంది. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ కూడా ధైర్యంగా ఉంటాం. సో ఇది నేను కోరుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ విషయం దృష్టి పెట్టుకోండి. ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉన్నాయో ఫామ్ హౌస్ ఎవరు కానీ వాడిని అక్కడే కాలబెట్టాలి. ఫామ్ హౌస్ కల్చర్ వాడిని అక్కడే వాడిని చేయాలి. అలాగే కార్లలో తిరుగుతూ ఉంటారు, అలాగే అక్కడే కాలబెట్టి కార్తో సహా కాలబెట్టాలి. ఆ కార్లు, వానికి ఉన్న బట్టలు, వానికి ఉన్న పింక్ అనేది గులాబీ రంగు అనేది గలీజ్ రంగు కాదు. అదేం చెప్పి ఆడబిడ్డలు వేసుకుంటే గౌరవం. ఆడబిడ్డ వేసుకుంటే మనకు నమస్కరించాలి. ఆడబిడ్డకు మొగోడు కనుక వేసుకుంటే వాడు కొజ్జాలని కూడా లెక్క. వాళ్ళు లంజకొక ఈ లంజకొకలు కనుక కొజ్జాలంజకొకలు గులాబీ రంగులు వేసుకొని తెలంగాణ దాడి బయటికి పోతే తంతరు కుక్కలను. అదే నువ్వు ఫారిన్ పోతే అని చెప్పి లంజకొకలు అక్కడనే తన్ని కోసి జైలు పడతారు లంజకొకలను. అటువంటి గలీజ్ కల్చర్ లంజకొకలు. ఇది మన ఈ గులాబీ రంగు అనేది. కాబట్టి ఏం చెప్పండి, గౌరవనీయులు రేవంత్ అన్నకి చెప్పారని చెప్పండి, సార్ ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉన్నాయో వాళ్ళకి అక్కడే కూలబెట్టండి, కాలబెట్టండి. అర్థమైందా? కాలబెట్టండి. దాంతో తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు 4 గుంటల భూమి వస్తుంది. ఆడబిడ్డకు మగ పిల్లగాడి మీసాలు పోవడానికి అయితే ఖచ్చితంగా 3 గంటల పొలం వస్తుంది. తర్వాత ఆడబిడ్డకు ఇంకో అర్ధులం జాగ వస్తుంది. సో తెలంగాణ ఇన్కమ్ 10 కోట్లకు పోతుంది. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఖచ్చితంగా కోటీశ్వరుడు కారు, కోటీశ్వరుడు అవసరం లేదు. అదే కొన్ని కర్రలు పడతారు లంజకొకలు. బట్ అని చెప్పి ఖచ్చితంగా ప్రతి తెలంగాణ ఉన్న ఆడబిడ్డకు కనీసం ఒక 10 లక్షల ఇన్కమ్ వస్తుంది. మగ పిల్లగానికైతే 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఆస్తి వస్తుంది, ఇన్కమ్ ఆస్తి వస్తుంది. ఒక తెలంగాణ ధైర్యంగా నిలబడుతుంది. ఆ విషయం నేను ఆశీర్వదిస్తున్నాను అండి. థ్యాంక్ యూ.